హలో ఫ్రెండ్స్, బతుకమ్మ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా? దీని వెనుకున్న కథలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు చోళరాజు ధర్మాంగదుడు అతని భార్య సత్యావతికి పుట్టిన బిడ్డ అకాలంగా చనిపోతుంది. ఈ దుఃఖాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు ఆ పాపను బ్రతికించమని వేడుకుంటారు. వారి పూజలకు సంతృప్తి చెందిన దేవతలు ఆ బిడ్డకు తిరిగి ప్రాణం పోస్తారు. అప్పుడు ఆ పాపను బతుకమ్మ అంటే బతికిన అమ్మ అని పిలుస్తారు. ఈ ఘటన జరిగిన రోజు నుంచే బతుకమ్మ పండుగ మొదలైందని చెబుతారు. మరో కథ ప్రకారం బతుకమ్మను గౌరీదేవి అవతారంగా కూడా కొలుస్తారు. మహిళలు పూలతో గౌరీదేవిని పూజిస్తారు. వర్షాకాలం తర్వాత వచ్చే పూలకు ఉండే ఔషధ గుణాలను గౌరీదేవి శక్తిగా భావిస్తారు. ఈ పూలతో తయారు చేసిన బతుకమ్మను నిమజ్జనం చేయడం వల్ల ప్రకృతిలోని ఆ శక్తి తిరిగి నీటిలో కలిసి పర్యావరణానికి మేలు చేస్తుంది. ఇది ప్రకృతిని, జీవితాన్ని, స్త్రీలను గౌరవించే గొప్ప పండుగ. ఈ కథలు జీవితం, ప్రకృతి, పునర్జీవనం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఈ పండుగలో పూలను ఉపయోగించడం వెనుక కూడా ఒక ముఖ్య కారణం ఉంది. బతుకమ్మను నిమజ్జనం చేయడం ద్వారా పూల ఔషధ గుణాలు నీటిలో కలిసి పర్యావరణానికి మరియు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. బతుకమ్మ పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మరి మీ ఊర్లో కూడా మీరు బతుకమ్మ పండుగను ఘనంగా చేసుకుంటున్నారా అనేది కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.